హలో గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ జీబ్రా. మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న మన సత్యదేవ్కి ఒక హిట్ అయితే పడింది. బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక తప్పు చేస్తుంది, బ్యాంక్ ఎంప్లాయీ. సో మన సత్యదేవ్ కూడా బ్యాంక్ ఎంప్లాయీ. సో ఆ హీరోయిన్ని ఎలా తప్పించాలి అని ఆ తప్పించే ప్రయత్నంలో ఈయన ఒక స్కామ్ చేస్తాడు. మరి ఆ స్కామ్ ఏంది, ఈయన ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంది అనేది మీరు మూవీలో చూస్తారు. ఇంకా ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మేజర్ ప్లస్ వచ్చేసి కామెడీ హైలైట్స్. సత్య గారు మళ్ళీ సత్యదేవ్ గారు కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మనకి ఇంత బిజీ షెడ్యూల్ ఒక మూవీ వెళ్తే మనకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా లభించింది ఈ మూవీలో. కాకుండా మెయిన్ క్యారెక్టర్సే కాకుండా మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా మంచిగానే యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ హీరోయిన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోలే పడింది. సత్యదేవ్ గారికి ఇలాంటి స్క్రిప్ట్స్ కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి మళ్ళొకసారి ప్రూవ్ అయింది. సింగ్స్ ఒక 3 ఉంటాయి, సీట్ నుంచి మనం కదలనిచ్చావు. సో అంత మెస్మరైజ్ చేసేసేస్తుంది మనకి. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, బ్యాంక్ లో వచ్చే ఆ సీక్వెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ట్రవెల్ సీన్ అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే థెఫ్ట్ సీన్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. స్టోరీకి తగ్గట్టుగా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ ఏమంత అనిపించలేవు కానీ ఉన్నంతసేపు చూస్తే బాగానే అనిపిస్తాయి అవి కూడా. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు లాజిక్స్ కోసం ఎత్తుకుతారు. సో అదొక్కటి పక్కకు పెట్టేస్తే మిగతాదంతా ప్యూర్ ఎంటర్టైన్మెంట్. సత్య గారు హిట్ కొట్టేశారు, ఇది రాసి పెట్టుకోండి. ఇంకా మూవీ అయితే బాగుంది.